వెల్కమ్ టు T20 న్యూస్. ఏపీలో గ్రామ పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఇవాల్టి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన సాగబోతోంది. ప్రత్యేక అధికారులుగా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు నియమిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. మానవాళి పాప విమోచన కోసం జీసస్ తన ప్రాణాన్ని త్యాగం చేశాడని చెప్పారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం వంటి సుగుణాల్ని యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి పరిచయం చేశాడని ట్వీట్ చేశారు. క్రీస్తు బోధనలు ఈనాటికి అనుసరణీయమని చెప్పారు. ప్రేమపాత్రమైన ఆయన జీవిత సందేశం మనకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి టీడీపీ క్లస్టర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, విపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టడం, సమస్యల్ని పరిష్కరించి ప్రజల్ని ఆకట్టుకోవడం, నేతలుగా ఎలా ఉండాలని అంశాలపై కార్యకర్తలకి శిక్షణ ఇస్తారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై వాట్సాప్లో కూడా ప్రభుత్వ సేవలు అందుతాయి. ఒక్క మెసేజ్తో ప్రభుత్వ సేవలను లిస్ట్ చేస్తారు. 80969 58096 నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మెనూ ప్రత్యక్షమవుతుంది. వివిధ శాఖలకు వేర్వేరు వెబ్సైట్లు, పోర్టల్స్ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. సో కొత్త విధానంతో ఒకే వేదికపై అందుబాటులోకి అన్ని సేవలు తీసుకొస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 581 సేవలు అందిస్తున్నారు. హాల్ టికెట్స్ నుంచి ప్రభుత్వ పథకాల దాకా అన్ని వాట్సాప్లో సమాచారం ఉంచనున్నారు. తెలంగాణలో 2వ విడత రైతు భరోసా విడుదలకి ముహూర్తం ఖరారైంది. 2650 కోట్లు సమీకరించాలని ఆర్థిక శాఖకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 2వ వారంలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎకరం పైబడ్డ రైతులకి 2వ విడత రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. దాదాపు 5 ఎకరాల వరకు ఈ దఫాలో రైతు భరోసా చెల్లింపుకు ప్రణాళిక చేస్తోంది ప్రభుత్వం. 3వ విడతలో మిగతా రైతులకి భరోసా నిధులు ఇస్తారు. అన్ని విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయల విడుదలకి అంచనా వేశారు. పోలీసులపై పేర్ని నాని, కిట్టు వ్యాఖ్యల్ని కృష్ణా జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కార్యకర్తల్ని సంతోషపరచడం కోసం పోలీసులపై ఇష్టారీతిన మాట్లాడటం సరికాదంటోంది. 2 ఏళ్లుగా పోలీసుల్ని టార్గెట్ చేసుకుని పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. పోలీసులపై ఇలాగే వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేయబోమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత ఘటనలో పోలీసులపై వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావుని బాడీ షేవింగ్ చేయడంతో పాటు పోలీసులని పేర్ని నాని బెదిరించారు. పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడిలో కేసు పెట్టారు. ఇప్పటికే పేర్ని కిట్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చిన సందర్భంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లని మంత్రి నిమ్మల సన్మానించి స్వీట్లు తినిపించారు. టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ని జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు. 372 మీటర్ల పొడవున డయాఫ్రమ్ నిర్మాణాన్ని గతేడాది జనవరి 18న ప్రారంభించి 440 రోజుల్లో పూర్తి చేశామన్నారు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో 3వ రోజు విచారణ జరుగుతోంది. విచారణలో కీలక విషయాలని నిందితులు వెల్లడించారు. BNEX ద్వారా కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేసినట్లుగా చెప్పారు. బ్యాంకు ఖాతాల్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో బలవంతంగా పోస్టింగ్స్ పెట్టించినట్లుగా సైదా బేగం చెప్పారు. సోషల్ మీడియాలో కాల్స్ మాట్లాడేందుకు, పోస్టులు పెట్టేందుకు VPN వాడినట్లుగా విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఇవాళ హుజురాబాద్ బంద్కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. 3 జిల్లాలకు సంబంధించిన డంపింగ్ యార్డ్ని హుజురాబాద్లో ఏర్పాటు చేయడం నిరసిస్తూ బంద్ చేపట్టారు. ఈ ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. డంప్ యార్డ్తో గాలి, నీరు కలుషితమవుతుందని కౌశిక్ రెడ్డి అన్నారు. శాంతియుతంగా బంద్ జరుపుతామని, వ్యాపారులు, విద్యా సంస్థలు సహకరించాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సివిల్ సప్లైస్ అధికారులు ఒక గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన గోడౌన్లో తనిఖీలు నిర్వహించారు. భద్రాద్రి గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్స్ నిల్వ ఉంచారు. అక్కడున్న 174 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ గోడౌన్ కి సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించామని, 2006 వరకే అనుమతి ఉందని అధికారులు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్యాస్ గోడౌన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో డొమెస్టిక్ సిలిండర్ల కోసం కష్టాలు పడుతున్నారు. వారం రోజులుగా వంట గ్యాస్ సరఫరా లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయన్న సమాచారంతో గోడౌన్ దగ్గరికి భారీగా చేరుకుంటున్నారు. సుమారు 600 ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టి గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారు. తమకు గ్యాస్ దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో కొంతమంది వినియోగదారులు అక్కడే ఉండి అక్కడే నిద్రపోతున్నారు కూడా.
వరంగల్లో 19 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. ఇంతజార్గంజ్ పిఎస్ పరిధిలో శ్రీకృష్ణ కాలనీలో అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు. 19 గ్యాస్ సిలిండర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడు లహరి ఫుడ్ క్యాటరింగ్ ఓనర్ సంతోష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామ సభ నిర్వహించారు. ఒకవైపు గ్రామ సభ, మరొక నైట్ విజన్ డ్రోన్ కెమెరాతో గ్రామమంతా నిఘా చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాతో పోలీసులు జల్లెడ పట్టారు. గ్రామ సభలో పాల్గొన్న ప్రజలకి పోక్సో చట్టం, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాలు, దాడులు, భూ తగాదాలతో ఎదురయ్యే సమస్యలు, నష్టాల్ని వివరించారు. గ్రామ ప్రజలకి పోలీసు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. నిర్మల్ నారాయణ రెడ్డి మార్కెట్లోని మొబైల్ జోన్ ప్రాంతంలో 4 మొబైల్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. అందరూ చూస్తుండగానే మంటలు చెలరేగి క్షణాల్లో 4 దుకాణాల్లోని సామాగ్రి కాలిబూడిదైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సుమారు 20 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరుగుండొచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న హన్మకొండ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేశారు. లంచం డబ్బులు ఇవ్వలేదని, డాక్యుమెంట్లు ఇవ్వకుండా సబ్ రిజిస్ట్రార్ వేధిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ల దగ్గర అక్రమంగా దాచుకున్న 204 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచాలు తీసుకున్నట్టుగా గుర్తించారు. ప్రాపర్టీ వాల్యూను బట్టి ఎంత లంచం ఇవ్వాలో డాక్యుమెంట్ రైటర్లకు పంపించి ఆ మెసేజ్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ గడువుని ప్రభుత్వం పెంచింది. ఈ కమిషన్ విచారణ మార్చి 2026 వరకు కొనసాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జీ మేడపాడులో దారుణం జరిగింది. దారి వివాదం చినికి గాలివానగా మారి ఒకరి ప్రాణం తీసింది. 2 వర్గాల మధ్య పాత కక్షలతో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో లోవ లక్ష్మి అనే మహిళ చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు శ్రీను కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా వినూత్న ఉద్యమం మొదలైంది. హెల్మెట్ లేకుండా తమ గ్రామాల్లోకి రావద్దని గ్రామ సభల్లో తీర్మానాలు చేశారు. దండోరా వేయించి మైకుల ద్వారా గ్రామ సర్పంచులు, పోలీసులు ప్రచారం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపుతో అన్ని గ్రామాల్లో ఈ తీర్మానాలు జరిగాయి. డోర్ టు డోర్ వెళ్లి పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పొలిమేరల్లోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేని వాహనదారుల్ని గ్రామాల్లోకి అనుమతించడం లేదు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పూర్తి గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని తీర్మానాలు చేయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో భార్యలకు బదులు భర్తలు అధికారం చెలాయించడం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అన్ని రంగాల్లో హక్కులు కల్పించి రిజర్వేషన్లు ఇచ్చి పోటీల్లో ఉండేలా చూస్తున్న పాలనా మాత్రం భర్తలు సాగిస్తున్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో జరిగిన ప్రజాపాలన వార్డు సభల్లో భార్యలతో పాటు భర్తలు కూడా పాల్గొన్నారు. అధికారులు కూడా గెలిచిన మహిళా కౌన్సిలర్తో పాటు వారి భర్తల్ని స్టేజ్పై ప్రోటోకాల్ ఇస్తూ కుర్చీలు వేయడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా అధికారులు మేలుకొని మహిళలకే అవకాశం ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలో బహపహాడ్ రోడ్ దగ్గర ప్రైవేట్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టింది. బడిపహాడ్ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అల్లూరు జిల్లా జీ మాడుగుల మండలం మద్దిగరువులో ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం జరిగింది. పాడేరు డీఎస్పీ అభిషేక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యువతకి వాలీబాల్, క్రికెట్ కిట్లు, వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. విద్యార్థులకి స్టడీ మెటీరియల్ ని డీఎస్పీ అభిషేక్ అందించారు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక గిరిజనులకి భోజనాలు వడ్డించిన డీఎస్పీ అభిషేక్ వాళ్లతో సరదాగా మాట్లాడారు. నూతనంగా ఏర్పడ్డ విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఒరిస్సా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా పలాస, ఇచ్చాపురం మధ్య ప్రాంతం విలీనమైంది. ఇంతవరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఖర్ డివిజన్లో ఈ ప్రాంతం కొనసాగింది. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఈ ప్రాంతాన్ని కలుపుతూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పలాస, సుమాదేవి, మంతస రోడ్, బారువా, సోంపేట్, జాడుపూడి, ఇచ్చాపురం రైల్వే స్టేషన్లు కొత్త జోన్లో కలనున్నాయి. ఈ ఉత్తర్వుల పట్ల ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంట గ్యాస్పై పడింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో హోటళ్ల యాజమాన్యాలు గత 3 రోజులుగా బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వ హోటల్స్కి గతంలో సరఫరా చేసిన కమర్షియల్ గ్యాస్ని 70% మేర పంపిణీ చేయాలంటూ ఆదేశించినప్పటికీ ఇచ్చాపురంలో గ్యాస్ ఇవ్వడం లేదని వారు మండిపడుతున్నారు. ఇండియన్ గ్యాస్ సరఫరా చేసే ఎస్వీఎస్బీ గ్యాస్ ఏజెన్సీపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ని సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సాకు తరలిస్తూ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పారు. నో గ్యాస్, నో ఫుడ్ అంటూ స్వచ్ఛందంగా హోటళ్లను మూసేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ని కలిసి గ్యాస్ ఏజెన్సీ తీరుపై ఫిర్యాదు చేశారు.
ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయి. ఏపీలో 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 16 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల టైం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,642 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకటేశ్వరుని హుండీ ఆదాయం 4,18,00,000 రూపాయలు వచ్చింది.